సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇంట్లోనే చిక్కగా కలర్ఫుల్గా బాదం పాలు చేసుకుందామా. కొన్నిసార్లు బయట దొరికే బాదం పాలలో కస్టర్డ్ పౌడర్, ఫుడ్ కలర్, ఎసెన్స్ వీటి వల్ల మనకి హెల్త్ అయితే పాడవుతుంది. అవి యూస్ చేస్తారు కదండి. సో అందుకే ఇంట్లో ఇలా ప్రీమిక్స్ పౌడర్ అవేం లేకుండా చేసుకుందామా, మనకి హెల్త్ అయితే బాగుంటుంది. తర్వాత ఇలా 2 కప్పులు బాదం పప్పుల్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం దాంట్లోకి కొన్ని పిస్తా పప్పులు, జీడిపప్పులు, ఇంకా యాలకులను కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేస్తే సరిపోతుంది. కొన్ని పప్పులను తీసి పక్కకు పెట్టుకోండి. ఒకవేళ బాదం మీద పొట్టు నచ్చకపోతే ఉడకపెట్టుకొనైనా నానబెట్టుకొనైనా పొట్టు తీసేసి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత పటికి బెల్లాన్ని ఇలా దంచుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్గా యాడ్ చేశారనుకోండి మిక్సీ జార్ పాడవుతుంది. తర్వాత వేయించిన యాలకులను కూడా దాంట్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ రోస్ట్ అయినవి ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకొని 2 పించెస్ కుంకుమ పువ్వు, అలాగే 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఆపుకుంటూ తిప్పుకుంటూ ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. తర్వాత ముందుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ సేవ్ చేసుకున్న ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటే మన ప్రీమిక్స్